కిడ్స్, జూనియర్స్, టీన్స్, మిస్సెస్, మిస్టర్ 45 ఏళ్లలోపు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాంపిటీషన్ కు గ్రూమింగ్ ఫీజు అప్లికబుల్. ఫ్యాషన్ షోకు గ్రూమింగ్ ఫీజు ఉచితం. డిసెంబర్ 8న ఆడిషన్స్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. డిసెంబర్ 12న గ్రాండ్ ఫినాలే. 43వ మిస్ ఆంధ్ర ఈవెంట్ వెన్యూ సన్ స్క్వేర్ హోటల్, గాంధీనగర్, విజయవాడ. లైవ్ ఆన్ బీఆర్కే న్యూస్, స్టూడియో 1, స్టూడియో యువ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనాథ్ మండలం తరోడ వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. మృతులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ మొయిద్దీన్, అలాగే మోయిన్, కీర్తి సాగర్ గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని యోగేష్ గా గుర్తించారు. పని మాట్లాడుకున్నారు. మాలు వేసేసి ఇంటి వాడ మాలు వేసేసి అడ్వాన్స్ తీసుకున్నారు. రాంగా ఫోన్ చేసి వద్దామని దాబాలో ఫోన్ చేసి రాంగా జరిగింది. 10:30 జరిగింది. 10:10 మాకు తెలిసింది 11:30 అప్పటిదాకా అవుతాను. అంటే కోడు పడి ఉండే బతికింది. అట్లా ఇట్లా చేసి రోడ్డు మీద వచ్చి వాహనాలను బట్టి ఫోన్ తీసుకొని ఒకళ్ళ నంబర్ దోస్తున్నది నంబరు గుర్తుండే అతనికి ఫోన్ చేసి మరా అతను ఏమో మాకు ఫోన్ చేస్తే మేము పోయినాం. మరి మురుగుటంగా వీడికి వెళ్ళి బేలకు పోయిందండి. పని మాట్లాడదాం సైడ్ మాట్లాడదాం పని మాట్లాడుకున్నారు. మాలు వేసేసి ఇంటి వాడ మాలు వేసేసి అడ్వాన్స్ తీసుకున్నారు. రాంగా ఫోన్ చేసి వద్దామని దాబాలో ఫోన్ చేసి రాంగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనాథ్ మండలం తరోడా వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. మృతులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ మొయినుద్దీన్, అలాగే మోయిన్, కీర్తి సాగర్ గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని యోగేష్ గా గుర్తించారు. గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో లైడర్ సర్వే నిర్వహించేందుకు 13.4 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాలోని ముంపు సమస్యలు, లాకులు, గేట్ల మరమ్మతులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సర్వే ఏజెన్సీని ఆదేశించినట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గోదావరి డెల్టాకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. నిధులు అందుబాటులో ఉన్న ఆధునీకరణ పనులు చేపట్టకపోగా మధ్యలో ఉన్న పనులను కూడా నిలిపివేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి డెల్టా అభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడ్డారని, 150 ఏళ్లలో జరగనంత నష్టం చేశారని ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో శంకర సంతానం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం పోర్టు కార్మికులుగా కాగా మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన మరో 3 తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు చెన్నై తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా సరైన మళ్లింపు సూచిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.